ఆ చెయ్యి వదలరా. పెళ్లికి ముందు అమ్మాయి చేయి పట్టుకుంటే పాణిగ్రహణం అంటుంది శాస్త్రం. వదలను. నిన్ను ఎలా వదిలించుకోవాలో నాకు తెలుసురా. హలో, వదిలించుకోవడానికి నేనేమన్నా హోలీ కట్టిన రంగునా? హోల్సేల్ అల్లుడిని. ఛాన్సే లేదు మామ. నేను ఆల్రెడీ ఎప్పుడో కలగనేసా. సహస్రతో నా పెళ్లి, తన మెడలో నేను కట్టిన తాళి, నా కాళ్ళకి నువ్వు కడిగిన తడి, ఈ మూడు కలిపి తీసిన ఫోటోలు. మావా, ఎర్లీ మార్నింగ్ కలా ఫిక్స్. రే, నువ్వు కలగనే పావుగంట ముందే కలగనేశానురా. బ్రహ్మ ముహూర్తం. నా సహస్రకు నేను తెచ్చిన కుర్రాడితో పెళ్లి. మండపానికి 3 కిలోమీటర్ అవతల కరెంట్ పోల్ కింద నువ్వు, నీ పక్కన చీప్ లిక్కర్రు, ఓ పిచ్చి కుక్క. రేడియోలో జగమే మాయా అన్న పాటకి నీ ఫ్రెండ్స్ చేస్తున్న ఫోటో షూట్. ఛాలెంజ్ రా. ఛాలెంజ్ మావా, ఛాలెంజ్ రా. నాకు ఎప్పటికీ అవ్వని అల్లుడు. పైన ఛాలెంజ్ నడుస్తున్నాం దేని గురించి? నీ గేమ్ ప్లాన్ మొత్తం తెలుసుకున్నా. నిజానికి 7 గంటలకి ముహూర్తం, కానీ నీకోసం 5 గంటలకే పెట్టించాను. ఎందుకో తెలుసా? నువ్వు ఎలాగో గేమ్ వదిలేసి రాలేవు. సో నువ్వు గేమ్ ఆడుకుంటావా, పెళ్లి చేసుకుంటావా? నువ్వే టాస్ వేసుకో. ఇప్పుడు కదా కిక్ వచ్చింది. టాస్ ఫిక్స్ మావా. సహస్రకి పెళ్లి నాతోనా, లేదా నువ్వు తెచ్చిన తొట్టి గ్యాంగ్ లీడర్తోనా? ఏం కాదులేండి. కాయలు లోపలికి వెళ్ళిపోతుంది ఎలాగా? ఏం కంగారు పడకండి. పొద్దున్నే బాత్రూమ్కి వెళ్తారు కదా. ఒరే, అప్పుడు బాత్రూమ్కి వెళ్ళి చూడరా, హెడ్ హోటల్ తేలిపోతుంది. మర్చిపోకుండా ఆటో ఇటో తేలిపోవాలి. ప్రణీత్, మా మామతో నేను ఛాలెంజ్ చేశాను. త్వరగా బాస్కెట్స్ వేసి నేను వెళ్ళిపోతాను, ఇంకా మీరే చూసుకోవాలి. నీకేంటి గురు, మ్యాచ్ ఈజీగా గెలుస్తాం, పెళ్లి కూడా బ్రహ్మాండంగా జరిగిపోతుంది. నీ మీద నాకు full Let's నమ్మకం get ఉంది. it. తీసుకెళ్ళండి, బావా, తీసుకెళ్ళండి. మన పక్కన పోటీగా బోట్లు లేపారు. అసెంబ్లీ ముందు అందరూ టెంట్లు వేస్తారు, కానీ సాయంత్రానికి బిచానా ఎత్తేయాల్సిందే. ఇది రావిపాటి వారి పిసానా. చిన్నపాటి తేడా వచ్చిన వ్యవహారం మామూలుగా ఉండదు. ఇవే వాణ్ణి కూడా బతకనివ్వా? ఫోన్లేండి, తన నోట్తో చెప్తే తనకు తృప్తి. ఏమండి, పెళ్లికి లుంగిలో దిగింది ఎవరో చూసారా? ఇంకెవడు కంచు కట్టలు సచ్చినాడు. రండి 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 రండి. పట్టాభిరామయ్య గారు, ఈ పెళ్లి బోర్డు మీద సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఆ పెళ్లి బోర్డు మీద కూడా సహస్ర అని పెళ్లి కూతురు పేరుంది. ఏ పెళ్లికి వెళ్ళాలి? మీరు వచ్చింది మా ఇంటి పెళ్లికే. మీ ఇంటి పెళ్లికే. మరి అవతలాడు వాళ్ళ నీకెందుకు? అవును. మూసుకొని పదా లోపలికి. అలాగే మూసుకొస్తాను. ఇప్పుడు ఆయన ఎందుకండి? బాబు గారు, ఏమైనా విశేషమా? మీరు పుట్టుకోటీశ్వర్లు కదా, ఈ ట్రంకు పెట్టేది, ఈ కూర్చుకూర్చేది, చెవులో గురువులు తీసేవాళ్ళగా లుంగి రావిపాటి గారు, అదొక విషాదమైన చరిత్ర. ఆ ట్రంకు పెట్టని నా కూతుర్ని ఆ షరీఫ్ గారు లేపుకెళ్ళిపోయాడండి. రండి 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 రండి. పెళ్లికి వచ్చి మంచి పని చేశారు. మీరు రావడం వల్ల మాకు బలం వచ్చింది. అవునరా పట్టాభి, నీ కూతురు వాడినో ఉన్నో ప్రేమిస్తే నువ్వు ఇంకొకటికి ఇచ్చి పెళ్లి చేస్తున్నావట. మంచి పని చేస్తున్నావు. డోంట్ ఎంకరేజ్. అంతా మీ ట్రైనింగే బాబాయ్. రండి రండి రండి, కూర్చోండి. రేయ్, నీతో వచ్చే పెద్ద తంట ఇది మాకు. ఏంట్రా? లేకపోతే ఏంటి, వాళ్ళ బొక్కల గురించి మనకెందుకంటావు? వచ్చామా, ఆడామా, తిన్నామా, వెళ్ళామని లేకుండా వెళ్దాం పద. ఒరే, పెళ్లిళ్ళతో టచ్ తగ్గిపోయిందిరా. ఆహా, తమ్మి, నాన్ వెజ్ ఉంటుందా ఇక్కడ? ఉంది. ఉంటుందా? పద, కట్టుడు పళ్ళు ఊడి చేతిలోకి వస్తాయి. కర్మ. సార్, లాస్ట్ టైం ఏమైందంటే వాడి స్పీడ్ తట్టుకోవడం నీ వల్ల కాదు, కానీ ఇదిగో టైం చూసుకుని ఈ టాబ్లెట్ పొడి చేసి వాడి కళ్ళలో కొట్టు, తర్వాత స్కోర్ చెయ్యి. ఫోన్ చేసిందంటే వేరే వెయ్యి వెయ్యి ఇంకా తీసుకున్నాం కదా. ఇదిగో. ఒరే, ఏదో రాయి తగిలినట్టుందిరా. సుబ్బయ్య బాబాయ్, అటు చూడ మాకు, అటు చూడ మాకు. సుబ్బయ్య బాబాయ్, మన పెళ్లి ఇక్కడ జరుగుతుంటే అక్కడ ఆడుకుంటున్నావేమిటి? ఇక్కడికి రా, ఇక్కడ ఏం కావాలని నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మర్యాదలు చేస్తున్నట్టున్నారు. ఒక అడిగేసేద్దామా? ఎల్లు పంచే దడిసుద్ది, అన్ని కాళ్ళ దగ్గరికి వస్తాయి, నోటి దగ్గరికి రావు. వాళ్ళు ఏ టైప్ అంటే అన్నం పెట్టకుండానే ఇల్లు వేసుకుంటారా అని అడుగుతారు. ఆ టైప్. అమ్మో. హలో ఆంజనేయులు, మా సుబ్బయ్య బాబాయ్ ఇద్దరికి రత్న కంకణాలు వజ్రాలు దుబాయ్ లో షిప్ లో ఎక్కించావా? బయలుదేరావా? డైరెక్ట్ గా వచ్చేయండి. లేట్ అవుతుంటే షిప్ ని డైరెక్ట్ గా హైదరాబాద్ తీసుకొచ్చేయండి. అవును. ఏంటి, షిప్ మునిగిపోయిందా? అయ్యో, మరి కంకణాలంట అవి మాత్రం పట్టుకుని దుబాయ్ నుంచి హైదరాబాద్ తీసుకుంటా వచ్చాయి. ఆ తల్లిదండ్రులు అక్షంతలేయండి. అక్షింతలంటే రైసీగా బుద్ధిశాలి నాయన. అవును నాన్న.
నీలాంటి నక్క కడుపులో నాలాంటి సింహం ఎలా పుట్టిందంటావు? మీ అమ్మని అడుగు. బుద్ధిశాలే బాబు. అవును మమ్మీ. మీ పెళ్ళైన కొత్తలో మన ఇంటి చుట్టుపక్కల ఎవరైనా బుద్ధిశాలు ఉన్నారా? అంటే ప్రొఫెసర్ జగన్నాథం గారని ఒకళ్ళు ఉండేవాళ్ళు బాబు. థ్యాంక్ యూ ప్రొఫెసర్ జగన్నాథం. పంతులు గారు, ప్రొఫెసర్ జగన్నాథం నా అసలు తండ్రి సొసైటీకి తెలిసిందనుకో సభ్య సమాచారం నాకు ఏమైనా బ్యాడ్ నేమ్ వస్తుందా? పాండవులు ఏమైనా పాండరాజు పుట్టారా? ఇది అంతే, కొన్ని పట్టించుకోకూడదు. అయినా తెలియని విషయం తెలుసుకోవడం నీకున్న సిద్ధం చూసావు. బుద్ధిశాలి బాబు. అవును అవును అవును, ఇక చాలు. And there we are going to start the match. The referee tosses the ball, and the match is between fighters. What a wonderful shot that was by Washington. The crowd is here cheering it. And the goal. Washington gets the pass right out. Washington sends the bounce pass. Washington makes no mistake. On the basket, and the team is there forward pass. What a wonderful game tonight. Washington wants to have possession of the ball. And once again, definitely gets the ball into the basket. Once again, down. It's a close challenge, one-on-one situation, and Washington trying to get the better of Shaker, but then he seems to be overawed by the situation. He's in some sort of a discomfort, but the game is going on, and yeah, Shaker scores the basket. Once again, a wonderful basket from Shaker, and the match is going to a very close finish. Get another basket, KFC, from the opponent to the Alphas, and now the score is 16-13. Shaker is really scoring a point, but Washington has to make a क्रीडान्ते स्वपक्षस्य विपक्षस्य जयापजय विस्पष्ट भविष्यद्रष्ट अयं वसिष्ठः तव घन विजयं तथ्यमहो तव घन विजयं तथ्यम् अहो वसिष्ठः अहो वसिष्ठः अहो वसिष्ठः నువ్వు చేసిన స్కోర్ చూసావా? ఆ మార్జిన్ ఇంపాసిబుల్. ఈ గేమ్ మందే. నువ్వు వెళ్ళరా. గుడ్ లక్ రా. ఏం పర్వాలేదురా. వాడు మండపానికి చేరే ముందే మన వాళ్ళు అటాక్ చేసి 2 కాళ్ళు ఇరగొడతారు. ఇక జీవితంలో వాడు ఆట ఆడలేడు.
తర్వాత వేడి వేడిగా 2 కాఫీ మంచి స్నాక్స్ పంపించమ్మా. మాకు స్నాక్స్ వద్దు సార్, క్లైమాక్స్ కావాలి సార్. చివరికి ఏం జరిగింది సార్? ఉండండి అయ్యా, వాష్రూమ్కి వెళ్ళొస్తాను, వెయిట్ చేయండి. కథ ఇంత టెన్షన్ లో ఉంటే ఇప్పుడు వాష్రూమ్ ఏంట్రా? వచ్చింది వెళ్ళారు, ఇప్పుడు రావడం ఏంట్రా? మరి ఇందాక పోతారా? ఇప్పుడే వచ్చింది వెళ్ళారు. అసలు ఏమైంది? వాడి కాళ్ళు పోయాయా? ఈవిడికి పెళ్ళయిందా? టెన్షన్ టెన్షన్ సార్, అందుకే కాఫీ చెప్పారు. I'm coming. Coffee for you. మేడం, మీరెవరో నాకు తెలియదు కానీ మా క్లైమాక్స్ టెన్షన్ లో పెట్టి మీ కాఫీ ఆర్డర్ ఇచ్చారా? టెన్షన్ ఎందుకండి? టెన్షన్ ఎందుక? మాకు కథ చెప్తానని చెప్పి అడవిలో కిలోమీటర్లు నడిపించి చివరికి క్లైమాక్స్ చెప్పేటప్పుడు ఆయన వాష్రూమ్కి వెళ్తారా? మిగతాది నేను చెప్తాను. మీరు చెప్తారా? కూర్చోండి కూర్చోండి, చెప్పండి చెప్పండి. మేడం, ఇంతకా పెళ్లి జరిగిందా ఆగిందా? వశిష్ఠ చాలా ఇంటెలిజెంట్. ముందే పంతులు గారిని కలిసి మాస్టర్ ప్లాన్ వేశాడు. ఓ, ఏమయ్యా నువ్వు పంతులువేనా? ఇద్దరు ప్రేమికుల్ని విడదీస్తావా? వై? ఇదిగో, ఆ పెళ్లి జరిగిందనుకో పంతులో, వచ్చే జనంలో కుక్క పిల్ల అయిపడతావు. పోనీ నీకు 10,000 ఇస్తానయ్యా, కొద్దిగా డిలే చెయ్యి. బాబు, మీరు నాకు 10,000 ఇవ్వడం కాదు, నేనే మీకు 20,000 ఇస్తారు. దయచేసి ఆ పెళ్లి ఆపేయండి బాబు. ఎన్నో పవిత్రమైన కార్యాలు చేసి ఈ చేతులతో నానా జాగ్రత్త చేయిస్తున్నాడు. బాత్రూమ్లు కడిగిస్తున్నాడు. ఆఖరికి బాత్రూమ్కి వెళ్ళొచ్చిన తర్వాత అర్థమైందా బాబు? ఒక పని చేయండి, ఏదో విధంగా ఆలస్యం చేస్తాను, మీరు పెళ్లికి సమయానికి వచ్చేయండి, చెడు కొట్టేస్తాను. వశిష్ఠ ఇచ్చిన ప్లాన్ ప్రకారం పంతులు గారి సహస్రకి సైగ చేశారు. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా. ఓహో, అయ్యో, అయ్యో, మంటలు బాబాయ్, పరిగెట్టండి, పరిగెట్టండి. సహస్ర ఊరుకోవే, ఏడవకు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత అతని కాళ్ళ సంగతి ఏమైంది? నరికేశారా? టెల్ మీ. విల్ పవర్, డివైన్ పవర్ రెండు కలిస్తే ఏం జరుగుతుందో తెలుసా? బాబాయ్, ముహూర్తం మార్చినప్పుడే అనుకున్నాను ఇలాంటి ఏదో జరుగుతుందని. పెళ్లిలో పెళ్లి మండపం కాలిపోతే ఆ పెళ్లి కూతురు చేసుకున్నాడు ఫటా. అదే గుర్తు చేసావన్నాయ్. మొన్న శివాజీ గారి ఇంట్లో కూడా ఇలాగే మంటలు, పెళ్లి కొడుకు పటా. పటా అంటే పైకండి కిందకండి.
ఏది కాలినా పర్వాలేదు, ఎక్కడ కాలినా పర్వాలేదు, ఎలా కాలినా పర్వాలేదు, పంచె కింద మాత్రం కాలకూడదు. ఆగండి, వీళ్ళు ఇలాగే చెప్తారు. చలమా వీడిని తీసుకెళ్లి కొత్త పచ్చి కట్టించుకుని తీసుకురా. అన్నయ్య ఫ్యామిలీ మొత్తం బావిలో అయినా దూకుతాం కానీ ఈ పెళ్లి మాత్రం జరగదు. అవసరం అయితే మా చుట్టూ గాని రైలు పట్టాల మీద దోస్తాం గానీ మేము మాత్రం ఈ పెళ్లి ఒప్పుకో. రేయ్, నువ్వైనా వీళ్ళు పంచి కట్టుకుని రారా. ఇన్ని విన్న తర్వాత కూడా లోపలికి వెళ్ళి పంచ మార్చుకొని నేనేం పిచ్చిశాలిని కాదు, బుద్ధిశాలిని. అంత ఈజీగా పడ్ను. నానా నాకెందుకో సహస్రాన్ని వశిష్ఠకిచ్చి పెళ్లి చేస్తే మంచిదనిపిస్తుంది నానా. అవును మావయ్య, పంచభూతాలు కూడా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నాయి. అవునరా, ఈ విషయం తెలిస్తే మన బుడ్డమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? చేసుకుంటాడు. ఇంత కన్ఫ్యూజన్ లో ఒకటే సొల్యూషన్ మావయ్య, టాస్ వేద్దాం. ఇంకా కాయిన్ పెట్టుకున్నావా? ఆయనే పొద్దుంది సార్ కష్టపడి. దాని బాత్రూమ్ లో నాన్న కష్టాలు పడి నేను తీసిన. మావయ్య హెడ్స్ వస్తే వశిష్ఠనే కరెక్ట్ అనుకుందాం. రెడీయా? ఆగు. ఆ రోజు మా నాన్న పిల్లని అడగడానికి ఇంటికి వస్తే అవమానించి పంపించేశారు. ఇప్పుడు మీ నాన్న మా నాన్నకి సారీ చెప్తే కానీ ఈ పెళ్లి జరగదు. బావగారు, జరిగిందంతా మర్చిపోండి. మీ అబ్బాయిని మా అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేయండి. మ్యారేజ్ చేస్తారు మేడ్ ఇన్ హెవెన్ అని ఊరికే అన్నారా బావగారు? అలాగే కానివ్వండి. ఇంత డీటెయిల్ గా చెప్పారు. ఇంతకి మీరెవరు మేడం? ఈ 2000 ఒకటి పట్టుకోండి. సహస్ర. Yes. ఇదిగో మా పెళ్లి ఫోటో, నేను వశిష్ఠ. అదిగో ఫాదర్ అండ్ సన్ వచ్చేస్తున్నారు. అబ్బాయి అగత్య. నమస్తే. నమస్తే. మా అమ్మాయి. నువ్వేనా డైరెక్టర్ అవ్వాల్సిందే? sir. Thank you so much for your story, sir. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాను. ఒకసారి పాస్ట్ మెమరీస్ అన్ని గుర్తు చేసుకున్నందుకు సంతోషంగా ఉంది. యాక్చువల్లీ ఈ సినిమాలో మీ అబ్బాయిని హీరోగా పెట్టుకుంటాం. ఓ నో 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 నో. మీ ఆంటీ అడిగితే ఒప్పుకుంటాడు. ఆంటీ ప్లీజ్, ఆంటీ ప్లీజ్ ఒప్పుకోనన్నా. కమ్ ఆన్ డూ ఇట్. ఒప్పుకో. ఓకే. ఈ కథంతా నాకు బానే ఉంది కానీ ఆ టైగర్ షరీఫ్ గాడు ఎవడో నాకు ఇరిటేటింగ్ గా ఉంది. వాడు వీడు అనకూడదు. ఏ నీకేంటి నొప్పి? మా నాన్నే టైగర్ షరీఫ్.